నమస్కారం. తెలుగుదేశం ఎప్పుడు కూడా ఉత్తరాంధ్ర అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఎందుకంటున్నానంటే మన ఉత్తరాంధ్రలో అందరికీ తెలిసిన వ్యక్తి సౌమ్యులు విజయనగరం సామ్రాజ్యానికి రాజుగారు అశోక్ గజపతి గారికి ఊహించిన విధంగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు అది ఉత్తరాంధ్రకి, ముఖ్యంగా విజయనగరం జిల్లాకి అని చెప్పాలి. గోవా గవర్నర్గా నియమించడం అనేది చాలా శుభసూచకం. ఒక ప్రాంతీయ పార్టీ గవర్నర్గా వెళ్ళడం అనేది నాకు తెలిసి రాజకీయ చరిత్రలో ఇదే ప్రప్రదం. అది తెలుగుదేశానికే సొంతం. అలాగే తెలుగుదేశం పార్టీలో ఇంకొకటి ఏంటంటే ప్రాంతీయ పార్టీ లోక్సభ స్పీకర్కి వెళ్ళడం కూడా అది ఒక తెలుగుదేశం పార్టీ ద్వారానే జరిగింది. నాకు తెలిసి భారతదేశంలో ఎన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నా ఎవరికి దక్కని గౌరవం తెలుగుదేశానికి దక్కింది. దాంట్లో ప్రాధాన్యత, ప్రత్యేకత, ఆ చాణక్యత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఉత్తరాంధ్రానికి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూడండి. విజయనగరం ఎంపీ గారు కలిసెట్టి అప్పలనాయుడు గారు, ఆయన ఒక సామాన్య కార్యకర్త. ఆయన తీసుకెళ్ళి ఢిల్లీలో ఎంపీ చేసి కూర్చోబెట్టడం జరిగింది. అలాగే 2 సార్లు ఎంపీ చేసి 3వ సారి ఎంపీగా గెలిచిన కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర మంత్రి చేయడం జరిగింది. అలాగే నాన్నగారిని కూడా యూనియన్ మినిస్టర్ చేయడం జరిగింది. అంటే ఉత్తరాంధ్ర అంటేనే తెలుగుదేశం. ఈ ఉత్తరాంధ్రకి ఎప్పుడు కూడా తెలుగుదేశం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ప్రాజెక్టుల విషయంలోని, అలాగే పనుల విషయంలోని, విశాఖపట్నంకి రావాల్సిన ప్రాజెక్టులు కానీ, ఆర్థిక క్యాపిటల్గా మనం డిసైడ్ చేసుకోవడం కానీ, ఈ ఉత్తరాంధ్ర పైన ప్రత్యేకమైన శ్రద్ధ తెలుగుదేశంకి ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాను. ఇంతకుముందు 3 రాజధానులను 3 ముక్కలు ఆటాడాడు. కొన్ని ఏమైనా చేశాడంటే ఏమీ చేయలేదు. అక్కడికి పోయి ఇక్కడికి పోయింది. కానీ ఒక స్పష్టమైన ప్రణాళికతో అమరావతిని తయారు చేసుకుంటున్నాం. అలాగే ఉత్తరాంధ్రలో ఆర్థిక క్యాపిటల్ అయిన విశాఖపట్నం ప్రయత్నించుకుంటున్నాం. అలాగే ప్రతి జిల్లాకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్ర కావాల్సిన మంచి ఏదైనా ఉంది, జరగబోతుంది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను.